ఓం శాంతి. ఈ అవ్యక్త మాసమును విశేష వరదాని మాసము అని కూడా అంటారు. ఈ సమయంలోనే వరదాత బాబా పిల్లలందరికీ వరదానాలను సహజంగా పంచుతూ ఉంటారు. భాగ్య విధాత బాప్ దాదా పిల్లలందరి భాగ్యాన్ని తయారు చేయడానికి ఎన్ని వరదానాలు కావాలో అన్ని వరదానాలను ఇస్తారు. అమృత వేళ నుండి బాబా సహజంగా వరదానాలను పంచుతూ పిల్లల బుద్ధి రూపీ జోలెను సంపన్నంగా చేస్తారు. ఎందుకంటే ఈ సమయానికి వరదానం ఉన్నది. ఈ సమయంలో పిల్లలు ఎంతగా స్వయంలో వరదానాలను నింపుకుంటారో అంతగా విశాల హృదయముతో భాగ్య విధాత భాగ్యాన్ని పంచుతారు. కేవలము ఈ వరదానాలు పిల్లల కోసమే కాకుండా బాబా పిల్లలైన మనకు ఈ మధురమైన ప్రేరణని కూడా ఇస్తున్నారు. పిల్లలు వర్తమాన పరిస్థితులను చూస్తూ దుఃఖము అశాంతితో కూడిన ఆత్మలకు కూడా ఈ వరదానాలను పంచుతూ వారి జ్ఞానం యొక్క దివ్య నేత్రాన్ని తెరవాలి. కావున దీనికోసము తమ ఆత్మిక వృత్తి మరియు శ్రేష్టమైన వైబ్రేషన్స్తో వారిని కూడా బేహద్దు బాబాతో బేహద్దు వారసత్వాన్ని ప్రాప్తి చేసుకొనుటకు అర్హులుగా తయారు చేయాలి. దీనికోసము బాబా అంటారు, పిల్లలు ఈ ఆత్మిక వైబ్రేషన్స్ని వ్యాపింపచేయడానికి స్వయంలో సమర్థ సంకల్పాల స్టాక్ జమ అయి ఉండాలి అని. సమర్థ సంకల్పాలు అనగా శ్రేష్ఠ సంకల్పాలు, శుద్ధ సంకల్పాలు, సకారాత్మక సంకల్పాలు. ఏ విధంగా మన సంకల్పాలు ఉంటాయో అదే విధంగా మన యొక్క భావనలు వ్యాపిస్తవి. కావున బాప్ దాదా పిల్లలైన మనకు సదా ఇదే ప్రేరణని ఇస్తున్నారు. హే పిల్లలు, మీరు మొత్తం ప్రపంచంలోని ఆత్మల కోసము సదా శుభ భావన, శుభ కామనల వైబ్రేషన్స్ని వ్యాపింపచేయాలి. ఈ భావనలలో ఎలాంటి శక్తి ఉంటుంది అంటే ఆ శక్తి సహజంగా దుఃఖము అశాంతితో ఉన్న ఆత్మలను అయస్కాంతం మాదిరిగా తమ వైపుకు ఆకర్షింపచేసి బాబా యొక్క సాక్షాత్కారము చేయించగలుగుతారు. కావున బాబా పిల్లలైన మనందరిపైన ఈ శ్రేష్టమైన బాధ్యతని పెట్టారు. ఇప్పటి వరకు వాచా ద్వారా మనమందరము సేవలను చాలా చేశాము. కానీ ఇప్పుడు తమ ఆత్మిక వృత్తి మరియు శ్రేష్టమైన వైబ్రేషన్స్ ద్వారా వారికి బాబా యొక్క పరిచయాన్ని ఇస్తూ వారిని బేహద్దు బాబా వైపుకు ఆకర్షింపచేయాలి. దీని కొరకు ఎంతెంతగా జ్ఞానం యొక్క మనన చింతన మనలో పెరుగుతుందో అంతగా ఈ జ్ఞానం యొక్క ప్రకాశము మనల్ని బలహీనుల నుండి శక్తిశాలులుగా తయారు చేస్తుంది. మరియు ఈ శక్తి యొక్క ప్రభామండలము చాలా శుద్ధంగా మరియు సమర్థంగా ఉంటుంది. దీని ద్వారా అనేక ఆత్మలు ప్రకాశవంతమైన శక్తిని స్వయంలో నిండుతూ ఉన్నట్లుగా సహజంగా అనుభవం చేస్తారు మరియు బాబా వైపుకు ఆకర్షితులవుతారు. దానితో
ఎలాంటి ప్రభామండలం తయారవుతుంది అంటే ఆ ప్రభామండలము ద్వారా బాబా యొక్క సాక్షాత్కారం చేయించవచ్చు. ఎంతెంతగా మన వృత్తి నాలెడ్జ్ఫుల్గా ఉంటుందో అంతగా మనము అనేక మనుషుల యొక్క సమస్యలకు సమాధానపరచుటకు స్వయం నిమిత్తంగా అవుతాము. స్వయం యొక్క ఆలోచనలు నాలెడ్జ్ఫుల్గా ఉండడము అనగా ఎందుకు, ఏమిటి, ఎలా ఇలాంటి ప్రశ్నలన్నీ సమాప్తము అవ్వడము. స్వయం జ్ఞానం యొక్క శక్తితో శక్తిశాలిగా తయారు కావడము. దీనితో పాటుగా వృత్తిని ఆత్మికంగా మరియు వైబ్రేషన్స్ని శ్రేష్టంగా తయారు చేసుకోవడము కొరకు మనము స్వయంగా వ్రతాన్ని చేపట్టాల్సి ఉంటుంది. వ్రతము తీసుకోవడము అనగా పవిత్రత యొక్క వ్రతము, దృఢ సంకల్పం యొక్క వ్రతము. ఎప్పుడైతే స్వయంలో పవిత్రత యొక్క వ్రతాన్ని ధారణ చేస్తామో మరియు దృఢ సంకల్ప వ్రతాన్ని ధారణ చేసే వారిగా అవుతామో అప్పుడు మన వృత్తి అనేక రకాల సూక్ష్మమైన వైబ్రేషన్స్ని కూడా నష్టపరచడానికి, సమాప్తము చేయడం కొరకు తయారవుతుంది. ఈ వ్రతము పవిత్రత యొక్క ప్రభామండలాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ అంతిమ సేవ మనసా సేవ యొక్క కార్యం చేస్తుంది. కావున మనసులో శుద్ధ సంకల్పాలు ఉండాలి మరియు వృత్తిలో పవిత్రత యొక్క వ్రతం ఉన్నట్లయితే అప్పుడు ఆ వైబ్రేషన్స్ ఎంతో శక్తిశాలిగా అవుతవి. కావున బాప్ దాదా మన పిల్లలందరికీ ఇదే శ్రేష్టమైన ప్రేరణ ఇస్తున్నారు. పిల్లలు ఈ వ్రతం యొక్క ఆధారముతో తమ దృష్టిని కూడా పవర్ఫుల్గా తయారు చేసుకోండి. మన యొక్క పవిత్రమైన దృష్టి పరస్పరములో సోదరులము అనే దృష్టి అనేకుల యొక్క దృష్టిని కూడా సహజంగా పరివర్తన చేస్తుంది. కావున బాబా చెప్పారు, పిల్లలు మనస, వాచ, కర్మలలో ఈ పవిత్రత యొక్క వ్రతాన్ని ధారణ చేయండి. అప్పుడు పరివర్తన యొక్క ప్రక్రియ తీవ్ర గతితో ముందుకు వెళుతుంది. దీనితో పాటుగా స్వయంలో ఇదే దృఢ సంకల్పం చేయాలి, నాకు ఒక్క బాబా తప్ప రెండవ వారు లేరు. ఎప్పుడైతే ఇలాంటి వ్రతము మనలో పక్కాగా ఉంటుందో అప్పుడు ఈ వ్రతముతో అనేక రకాల సుందరమైన అనుభవాలు కలగడంతో పాటుగా అనేక ఆత్మలకు కూడా సుందరమైన అనుభవము చేయించగలుగుతాము. ఆత్మిక వృత్తి మరియు శ్రేష్టమైన వైబ్రేషన్స్ని స్వయంలో వ్యాపింప చేయడం కొరకు ఆత్మిక వృత్తి మరియు బేహద్దు వైరాగ్య వృత్తి అవసరము. దీని ద్వారా తీవ్ర గతితో చాలా సుందరమైన కార్యము చేయగలుగుతాము. ప్రారంభంలో బాబా ఏదైతే యజ్ఞాన్ని రచయించారో ఆ సమయంలో అంతగా సాధనాలు లేవు. అయినప్పటికీ బాబానే 14 సంవత్సరాలు బట్టి చేయించారు. ఆ సమయంలో పిల్లలందరిలో ఈ బేహద్దు వైరాగ్య వృత్తిని కలిగింపచేశారు. ఈ బేహద్దు వైరాగ్య వృత్తితో చాలా సుందరమైన చమత్కారపూరితమైన అనుభవాలు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో చేశారు. రాబోయేటువంటి సమయంలో ఎప్పుడైతే మన యొక్క వృత్తి బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క ఆధారముతో శక్తిశాలిగా అవుతుందో అప్పుడు ఎలాంటి వాయుమండలము ఉన్నప్పటికీ
ఆ వాయుమండలము మనల్ని ప్రభావితం చేయలేదు. కానీ మన యొక్క వృత్తి మరియు వైబ్రేషన్స్తో వాయుమండలాన్ని కూడా పవర్ఫుల్గా చేస్తాము. మరియు ఈ ఆధారముతోనే మనము స్వయాన్ని కూడా సురక్షితంగా ఉంచుకుంటాము మరియు తమ స్థితిని కూడా స్థిరంగా ఉంచుకుంటాము. దీని ఆధారముతోనే బాప్ దాదా యొక్క ప్రత్యక్షతను సహజంగా కార్యములోకి తీసుకురాగలము. కావున రండి, బాప్ దాదా యొక్క ఈ మధురమైన శిక్షణలు ఇప్పుడు సమయం అనుసారంగా తమ యొక్క వృత్తి మరియు వైబ్రేషన్స్ని చాలా శుద్ధంగా, శక్తిశాలిగా మరియు శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. ఆత్మికంగా తయారు చేసుకోవాలి. దీని ద్వారా అనేక ఆత్మలకు సహజంగా పరమపిత పరమాత్మ యొక్క సాక్షాత్కారము చేయించవచ్చు. మరియు చమత్కారపూరితమైన అనుభవాలతో పాటుగా మనము బాబా ప్రత్యక్షత యొక్క పరదాను తెరవడానికి నిమిత్తంగా కావాలి. ఇప్పుడు కొన్ని క్షణాల కోసము ఈ శుద్ధమైన భావనలతో పాటు మనము మన యొక్క ఆత్మిక వృత్తి మరియు వైబ్రేషన్స్ని వ్యాపింపచేద్దాము. రండి, కొన్ని క్షణాల కోసము మనస్సును శాంతిగా మరియు శక్తిశాలి స్థితిలో స్థితి చేద్దాము. స్వయం లోపల సమర్థ సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాలు, సకారాత్మక సంకల్పాలు నిర్మాణం చేయండి. ఈ సంకల్పాల మాధ్యమం ద్వారా శుభ భావన, శుభ కామనలను వ్యాపింపచేయండి. తమ నలువైపులా ఇటువంటి శక్తిశాలి ఎనర్జీ ఈ వాయుమండలాన్ని నిర్మిస్తుంది. ఈ శక్తిశాలి వాయుమండలములో ఎవరైతే ఆత్మలు సమీపంగా వస్తారో వారు సహజంగా బేహద్దు తండ్రికి ఆకర్షితం కావాలి. స్వయంలో పవిత్రత యొక్క వ్రతము ఎంత శక్తిశాలి రూపంతో ధారణ చెయ్యాలి అంటే ఈ పవిత్రత వైబ్రేషన్స్ నలువైపులా నిరంతరము వ్యాపించాలి. ఈ పవిత్రతా వ్రతాన్ని స్వయంలో ధారణ చేసి మనస్సు, వాచ, కర్మలను పవిత్రతా శక్తితో శక్తిశాలిగా తయారు చేసుకోవాలి. నాకైతే ఒక్క బాబా తప్ప రెండవ వారు లేరు.
ఈ దృఢ సంకల్పం యొక్క ఆధారముతో ఈ వైబ్రేషన్స్ ద్వారా అనేక ఆత్మలకు గమ్యం యొక్క అనుభవం కలుగుతుంది. ఈ ఆత్మిక వృత్తి మరియు వైబ్రేషన్స్ వాయుమండలాన్ని ఎంత శక్తిశాలిగా తయారు చేస్తవి అంటే ఇందులో ఇతరులు స్వయాన్ని సురక్షితంగా అనుభవం చేస్తారు మరియు స్వయం కూడా సురక్షితంగా అనుభవం చేస్తున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.